ఇలాగా ఈ ఊర్లో అసలు ఎవరికి తెలియదు అనమాట ఫస్ట్. సో వాట్ బెటర్ వే టు ఎంజాయ్ ఎ బర్త్డే. ఈ మట్టిని మించిన లోకం లేదు. ఇలాంటి కథలు ఎన్ని వింటానో. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మళ్ళీ ఒరిస్సాలోని మా చిన్న బుజ్జి బుల్లి ఊరికి వచ్చేసాం. అప్పుడప్పుడు ఇలా వచ్చి ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటాం. అయితే ఈసారి మా హస్బెండ్ బర్త్డే కూడా ఉంది. బర్త్డే అంటే కేక్ కటింగ్ చేసుకుంటారు కదా, కానీ మాది చూడండి, కేక్ కటింగ్ కాకుండా రకరకాలవి కట్ చేసుకున్నాం. సో మా ఫ్యామిలీ సరదాలు సెలబ్రేషన్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. విష్ చేద్దామని ఇల్లంతా వెతుక్కున్నా, ఇగో ఈ పొలం చుట్టూ తిరుగుతున్నారు. సో విష్ చేసి విశేషాలు ఏంటో కనుక్కుందాం. నీకోసం ఇల్లంతా తిరుగుతూ ఉన్నా, వచ్చి ఈ పొలం చుట్టూ తిరుగుతావు. ఏం చేస్తున్నావు పొద్దున్నే? ఏదో బర్త్డే కదా, పొద్దున్నే కొంచెం విష్ చేసి కొంచెం మంచిగా మాట్లాడదాం అనుకున్నా. ఇవాళ వచ్చి నాతో అదేదో సినిమాలాగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని పాట పాడదాం అనుకున్నా. ఇప్పుడే ఇళ్ళంతా కష్టపడి వస్తున్నా, చెమటలు కాడుతున్నాయి చూసావా. ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది, మనకు కొదవే ఆల్రెడీ మట్టి అంతా. ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్నా. విశేషాలు ఏం లేదు, ఇది ఉంది కదా ల్యాండ్, దీంట్లో పపాయ వేద్దామని ఈ ప్లాట్ లో. మొన్న తీసుకొచ్చాం పపాయ గింజలు తెచ్చాము. అది సాప్లింగ్స్ అవుతున్నాయి. దీనికి మోటివేషన్ ఏంటంటే, ఒక 2-3 మంత్స్ బ్యాక్ అటు ఎక్కడికో ఆంధ్రాలో ట్రావెల్ చేయడానికి వెళ్తే అనంతపూర్ వైపు మంచి పపాయ ఫార్మ్ కనిపించింది. ఫార్మ్ చిన్న వీడియో క్లిప్ కూడా నీకు పంపించాను, నీ దగ్గర ఉంటుంది చూడు. బాగా పపాయ అవుతున్నాయి. సో పపాయ ప్లాంటేషన్ వేద్దామని. సో వాట్ బెటర్ వే టు ఎంజాయ్ ఎ బర్త్డే దాన్ బీయింగ్ ఇన్ ది ఫార్మ్. మట్టి అంతా పూసుకొని ఆల్రెడీ మట్టి చేసుకొని మట్టిలో దొల్లినట్టు. ఈ మట్టిలోనే పుట్టావు, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన లోకం లేదు, మట్టే బతుకురా. అసలు ఉందా ఈ పాట? నేనే రాసు. చూడు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇవాళ లంచ్ కూడా వెళ్తానే, బర్త్డే లంచ్, ఫామ్ లంచ్. ఇవంతా పపాయ అవుతుంది, పపాయ. సరే ఇవాళ ఉండు చూపిద్దాం, గార్డెన్ చూపింది. గార్డెన్ కదా పొలం. కొంగలు చూడు ఎంత ఇంటెలిజెంట్. ట్రాక్టర్ నడుతుంటే పురుగులు వస్తాయి కదా, వాటికి లంచ్. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ బర్డ్స్. ఇందాక చూసా భలే, దాని వెనకాలే తిరుగుతుంది. దే నో హౌ టు పిక్ దేర్ మీల్. చిన్న చిన్న వామ్స్ బయటకు వస్తాయి కదా, అది. ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది పైన. తాటి చెట్లు చూసావా? ఈ తాటాకులన్నీ సాధారణంగా మన ఆంధ్రాలో కోసి ఇంటికి కపారం ఏమంటారు, తపారం అంటారు, ఏమంటారు, ఇంటి కప్పు వేయడం కోసం వాడతారు. మేము కొయ్యం, ఎందుకంటే ఈ తాటి చెట్ల పర్పస్ విండ్ ఫిల్టర్. ఇది బంగాళాఖాతం దగ్గరే కదా, విండ్స్ వచ్చి మా మామిడి తోట అంతా ఖతం అయిపోతుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అంటే నవంబర్ డిసెంబర్ లో ప్రతిసారి తుఫాన్లు వస్తాయి. సో ఆ గాలి కొంచెం స్పీడ్ తగ్గుతుందని మీరు పెంచారు ఇక్కడ. అవును, అదే ఫెన్సింగ్ లాగా ఉంటుంది. ఇవన్నీ ఏంటి, దేనికి? ఇవన్నీ మా మామిడి తోటలోంచి ఎండ ఆకులు. ఇక్కడ గుంతలు తవ్వుతాం పపాయ కోసం గుంతలు తవ్వి దాంట్లో ఈ ఆకులు, ఈ కర్ర ముక్కలు అనేసి కాలుస్తాం. బయోచార్ అంటారు. బయోచార్ అంటే వైరస్ అవి రాకుండా కాస్త ప్రివెంట్ అవుతుందని ఎవరో సైంటిస్ట్ చెప్తే చేస్తాం. సో అక్కడ మామిడి తోట ఉంది కదా, అవన్నీ ఈ తాటి చెట్లు మట్టలు ఇవన్నీ గుంతలు తవ్వి గుంతల్లో ముందు కాలుస్తాం, తర్వాత మెన్యూర్ వేస్తాం. బయోచార్ చేస్తాం. బయోచార్ ఇలాగ అన్నీ కాల్చి అలా చేశారు. దాన్ని తర్వాత ఇలాగ మట్టి బట్టి కప్పేస్తారు. దాంట్లో మళ్ళీ ఆర్గానిక్ మెన్యూర్ వేస్తాం. ఏం చేస్తారు? ఆర్గానిక్ మెన్యూర్ వేస్తాం. ఆహా. చూసారు కదా ఎలా నడిపారో ఇందాక. ఇలా అడ్డదిడ్డంగా ఎవరైనా నడుపుతారా? అలా ఉంటుంది ఇంత పని. అడ్డదిడ్డంగా
అంటే మరి కారే నేను నడపను. ఏం మేనేజర్ అయ్యా బాబు, శుభ్రంగా పని చేయాలి, పని చేసి చూపించాలి. మేనేజర్ చేయించుతాడు, మేనేజర్ చేయడు. సో చేస్తున్నారు కదా, నేను ఒక చేసి వాళ్ళని మోటివేట్ చేయడానికి అలా ఊరికే సరదా. ఏం మోటివేషన్, ఇలా అడ్డదిడ్డంగా ఉన్నది పాడు చేసావు. పాడు చేయలే, అది ఎలా తిప్పినా మట్టే కదా, దుక్కి కరెక్ట్ గానే అవుతుంది. నేను ట్రాక్టర్ ఎక్కానంటే వాడికి ఎంత ఆనందం, మా డ్రైవర్ నువ్వు దిగురా నేను కొంచెం నడుస్తానంటే ఆనందపడు. ఇది అంతే. ఎగొచ్చరే ఇది తెలుసా నీకు? తాటికాయ, తాటి పండు. తాటి పండు అసలు తెలుసా? ఇది తింటారని. తాటి ముంజలు తెలుసు, తాటి ముంజలు తినడం తెలుసు. ఇది పండు తింటారని తెలుసా? అసలు వాసన చూసావు ఎప్పుడైనా? బెల్లం వాసన, మంచి వాసన, ఫ్లేవర్ బాగుంది. మీకు తాటి చాప తెలుసా? తాటి చాప తెలియదు. ఏం పల్లెటూరు అయ్యా అసలు? ఏదో ఆ కొండ, ఆ కనిపించే కొండ వెనక ఉంది ఆ కోయిలోళ్ళు. తాటి చెట్టు తెలుసు మాకు. తాటి చెట్టు కాదు అసలు. నేను పెళ్ళై వచ్చినప్పుడు ఒక్క తాటి చెట్టు ఉందా? ఇదన్నీ ఇప్పుడు పెట్టారు. అదే ఇప్పుడు వేసాం. అక్కడ తాటి చెట్టు తెలీదు. తాటి ముంజలు తెలుసు. ఈత పళ్ళు తెలుసా? ఈత పళ్ళు తెలుసు. ఇక్కడ ఈత పళ్ళు తింటారు. తాటి ముంజలు తెలుసు. తాటి తేగలు కూడా నీకు తర్వాత. తేగలు ఫస్ట్ టైం నేను ముత్యాల ముగ్గు అనే సినిమాలో చూసి. అదే అసలు నిజంగా మీరేం పల్లెటూరు వాళ్ళు అనిపిస్తుంది. అంటే మరి పల్లెటూరు అంటే జీడిపళ్ళు తింటాం. అరే పల్లెటూరు అంటే తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి తాటి చెట్లు పెద్దగా పెంచలేదు. ఇక్కడ దగ్గరలో ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉద్యానం కోస్ట్. అక్కడ తాటి చెట్లు బాగానే ఉన్నాయి. అక్కడ నుంచి తాటి ముంజీలు వస్తాయి. తాటి ఆకులతోనే ఇలా చక్కగా కట్టి. అసలు అలా కాకుండా ఇలా ఫ్రెష్గా లేతవి ఇలా కట్ చేసిన ఎప్పుడు కొంచెం స్లైట్గా ముదురైతేనే అలా వస్తాయి. దీంట్లో ఇలా కట్ చేసి ఇట్లా వేలు పెట్టి తింటారనమాట, బాగా టెండర్వి అని ఇస్తే వచ్చేస్తాయి. ఈ తాటి బెల్లం అమ్ముతారు. తాటి బెల్లం తెలుసు. పామ్ షుగర్ అంటారు దాన్ని. బాగా అదంతా పాయసం, అది స్వీట్ చేయడానికి దాన్ని వాడతారు స్పెసిఫిక్గా. తాటి బెల్లం షాపుల్లో తెలుసు. ఇది అదే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, మధ్యాహ్నం దీన్ని కాల్చి తిందాం. నీకు ఇదే బర్త్డే స్వీట్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాల్చి ఇట్లా తినరు. అదే అన్న, ఏం పల్లెటూరు. ఏం చేయాలి? దీన్ని మంట మీద పెట్టి కాల్చి రసాల మామిడి పళ్ళు ఉంటాయి కదా, అట్లానే తినాలి. నీలాగా ఫోర్క్లు వేసుకుని ఇలా స్పూన్లతో తింటాం కదా, ఫుల్గా పట్టుకొని దాన్ని ఏదో స్క్వీజ్ చేసి ఒక కప్పులో వేసిస్తే. అదే అంటే అసలు నువ్వు నిజంగా పల్లెటూరులో పుట్టావా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పల్లెటూరు కాదు, నువ్వు నిజంగా ఆ కొండ అనుకున్నారు. ఇంతే, అది ఇంత ఊరు. కోయిలోళ్ళు అనాలి నిజంగా. కోయిలోళ్ళు, కొండలోళ్ళు ఇవే. నువ్వు అడవిరాముడు సినిమా చూసావా? పల్లెటూరు అనే మీ పల్లెటూరు అడవి కాదు, కొండలోళ్ళు కోయిలోళ్ళు. అడవిరాముడు సినిమా చూసా? అడవిని పుట్టి ఏదో అంటే రామారావు పాటలేదు అంతే. ఏమో నాకు గుర్తులేదు కానీ నిజంగా ఇవన్నీ తెలియదు. సర్లే, ఎందుకని ఇదే నీ బర్త్డేకి ఇదే స్వీటు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ. ఇవాళ నీ చేత ఇది పట్టుకొని తినిపిస్తా. స్పూన్లో వేసి జ్యూస్ వేసి స్పూన్ వేయను, బాగుంటుంది. ବାପା ମତେ ଗୋଟେ କାଗଜ ଲେଖିକି ଦେଇଥିଲେ। କାଗଜ କୋଉଠି ରହିଲା ନା, ଆଉ ଟିକେ ଟିକେ କୋଉଠି କାମ ଫାମ ହେଲେ ପୁରା ମତେ ଯୁଆଡେ ସାର୍ ଡାକିକି ପଠେଇବା ନା, ତାକେ ଲେଖି ଦେଇଥିଲେ ଏଠାରେ। ଆଉ ଝିଅ ଉପରୁ ତମର ଗୋଟେ ପଇସା ଗୋଟେ ମାସରେ ଜନ୍ମ ସବୁ କ୍ଷୀର ଫିର ଯାହା କିଛି ସବୁ କହିଛି। మా మదర్ నేను పుట్టినప్పుడు మా మదర్ సిక్. హిజ్ మదర్ ఇస్ టు ఫీడ్ మీ, బ్రెస్ట్ ఫీడ్ మీ. అందుకే వీడు నేను ఒకే ఏజ్. సో ఐ షేర్డ్ హిజ్ మదర్స్ మిల్క్. అలా కూడా ఉంటాయి. నేను ఫస్ట్ టైం మై మదర్ వాజ్ నాట్ వెల్, సో దే యూస్ టు షీ యూస్ టు టేక్ మీ అండ్ ఫీడ్ మీ. బా, అందుకని మీ ఇద్దరం ఒకేసారి పుట్టాం, సేమ్ ఏజ్. భాస్కర మామూలుగా ఉంది, మామూలుగా పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ. భాస్కర ప్రధాన్. వీళ్ళ నాన్నగారి పేరు భీమ ప్రధాన్. భీముడు. భారతం రామాయణం పేర్లన్నీ ఊళ్ళోనే ఉంటాయి. ఈ ఊళ్ళో ఉషాకుంటేతో బాప భీమం అవుతులా ఇక్కడ పూజ చేస్తారు కదా, స్పెసిఫిక్ గా దేవుళ్ళని ఇన్వోక్ చేస్తారు కదా. వాళ్ళ నాన్నకి భీముడు పూనకం వచ్చేది. భీముడు అయిపోయి ఊళ్ళో ఎక్కడ తిరిగి గుమ్మడికాయలు ఆంజనేయుడు పూనకం కూడా వచ్చేది. వెళ్ళి ఆంజనేయుడు లాగా వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి ఎక్కడైనా గుమ్మడికాయలు ఉంటే కోసి పట్టుకొచ్చి పూజ దాంట్లో తెచ్చి వేస్తాడు. ఫన్. నేను ఈ ఊరికి వచ్చి ఇన్నేళ్ళైనా ఇలాంటి కథలు ఎన్ని వింటానో.
నెవర్ ఎండింగ్ స్టోరీస్, ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా విచిత్రంగా ఉంటాయి. ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. నాకు డౌట్ వచ్చింది, మీకు వచ్చిందో లేదో కానీ అది క్లియర్ చేసుకున్నాం. మరి అంటే మీరేమో ఊరికి పెద్దలాంటి వాళ్ళు కదా, మరి వాళ్ళమ్మ నీకు ఫీడ్ చేయడం ఏంటి? అలాంటి ఏం ఉండేదేమో కదా. మదరే అలాంటివి ఏమి ఉండేవి కాదు. విలేజ్లో కమ్యూనిటీ, మేము ఫిష్ తినం, నాన్ వెజ్ తినం, వేరే కొంచెం పద్ధతులు ఆర్థోడాక్స్ అంతే, అంతవరకే. తల్లి అంటే అందరికీ తల్లే. సో ఒక ఆవిడకి ఎవరికో బాగోలేదు అనుకో, లాక్టేటింగ్ మదర్, ఇంకో ఎవరో పాలు ఇచ్చే అమ్మ ఉందనుకో, పంపించేస్తారు. మా మదర్ కూడా అలాగే నన్ను వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. గ్రేట్. అమ్మో, నిజంగా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇది కమ్యూనిటీ అంటే. గ్రేట్ నిజంగా, ఆవిడెవరో కానీ. ఎలాగైనా సరే ఇవాళ తాటిపండు టేస్ట్ చూపించుదాం అనుకున్నా మా హస్బెండ్కి. అందుకే ఈ కష్టాలన్నీ. ఇలాగా ఈ ఊర్లో అసలు ఎవరికి తెలియదు అనమాట. ఫస్ట్ టైం నేను నేర్పిస్తే చేస్తున్నారు. యాక్చువల్గా మేమైతే నిప్పుల మీద పెడతాం, వాళ్ళు ఇలాగ మంట పెట్టించినారు, వాళ్ళకి తెలీదు. వాళ్ళని అండం ఎందుకు కానీ నాకు కూడా తెలీదు. ఎప్పుడు ఎవరైనా కాల్చిస్తే తినడమే కానీ ఎంత కాల్చాలి, ఎంతసేపు అనేది నాకు ఐడియా లేదు. ఏదో అయ్యిందంటే అయ్యిందనిపించా. అదిగో మా పెద్దరాయుడు గారు, అదే మా పెద్దబావు గారు, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఫ్రీక్వెంట్గా ఆయన పూనా నుంచి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. 2-3 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ పొలము ఇవన్నీ చూడకపోతే ఆయనకి అస్సలు తోచదు, నిద్ర కూడా పట్టదనమాట. ఈ బొప్పాయి ప్లాంటేషన్ జరుగుతుందని పూనా నుంచి వచ్చి ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా పొలంలోకే వచ్చేసారు. అంటే ఇంకా పండాలి, సో ఇది అంత స్వీట్నెస్ లేదు. అది ఇంకా పండాలి అంటే కొంచెం చప్పగా ఉంది. అది అలా కావద్దు. గిఫ్ట్ చేతికి ఇవ్వాలి బాబు. అరే పట్టుకో మరి ఏంటి అంత పడుతుంది? ఇది ఆక్యుపేషన్ బాగా పడుకో. సైడ్ బిగ్ ఇప్పుడు విలేజ్ నుంచి ఎంత పెద్ద పార్టిసిపేట్ గిఫ్ట్. గిఫ్ట్ అంటే మొయ్యాలి, పట్టుకో. ఇక్కడ దగ్గరలో ఉద్దానం నుంచి స్పెషల్గా తీసుకొచ్చాడు. ఇప్పుడు నాకు ఆటింగ్ రాస్తే ఏం లాభం ఉంటుంది? నాకు పెళ్ళి అయిపోయింది, దాన్ని పెళ్లి నా ముందే ఆటిన్ మార్కులు ఇస్తావా నువ్వు? ఇక్కడ పెట్టే నువ్వు ఎక్కే రైలు ఒక జీవిత కాలం రేటు. ఈ ఆయన తెలియకుండా ఇచ్చావా? ఇంత పాపమే. నువ్వు లేకుండా ఆటిన్ మార్కు పెట్టండి వస్తాడు. మీరు దీన్ని చెన్నాపుడా అంటారు. బేసిక్గా పన్నీర్తో చేస్తారు. ఒరిస్సా స్పెషల్ స్వీట్ అన్నమాట ఇది. కూడా తెచ్చాం, పెట్టుకుని తింటారు తల్లి మీరు అలాగా. రమ్మనండి మాకు పెట్టండి చాలు. చూసి నేను ఇందాక ఆర్డర్ పడగానే రెచ్చిపోతుంది. ఇప్పుడు కాంపిటీషన్. కట్ చేస్తే ఈ స్వీటు ఇలా ఉంటుంది. ఇది మా అందరికి చాలా ఇష్టమైన స్వీటు. ఇక్కడికి వస్తే తినకుండా అస్సలు వెళ్ళం. దీనికి ముందు కట్ చేసి ఇచ్చింది దిబ్బరొట్టి. ఇలా దిబ్బరొట్టి ఎవరు కట్ చేసుకోరేమో. ఇలా సరదా సరదాగా అయిపోయింది. మరి ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో, మా ఫ్యామిలీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా బోల్డన్ని సరదా విశేషాలతో మళ్ళీ కలుస్తా. ఉంటా మరి.